సో, బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అండి. శారీ చూడండి ఎంత బావుందో. మంచి గ్రే కలర్‌కి యెల్లో కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట. అండ్ మనకి శారీ చూసారు కదా! శారీ అంతా గూడా గోల్డెన్ చెక్స్ ఉంటాయన్నమాట. వర్టికల్ జరీ చెక్స్ తీసుకున్నారు. అండ్ చెక్స్‌లో గూడా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీ తీసుకొని శారీ అంతా గూడా మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్‌ని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు. అండ్ కమింగ్ టు ద బోర్డర్స్, ఇదొచ్చేసి మనకి కంప్లీట్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి. విత్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారనమాట బోర్డర్‌ని. సో, షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ బిగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో, ఒక్కసారి మనం పల్లు ఆఫ్ ద శారీ చూద్దాము. అండ్ మనకి పల్లు కూడా చూడండి బ్యూటిఫుల్ హెవీ పల్లు వస్తుందండి. చక్కగా చాలా హెవీ పల్లు ఉంటుందనమాట. ఆల్ ఓవర్ ద పల్లు వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు పల్లు అనేది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. సో, ఇదొచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఎలిఫెంట్స్ ప్యాటర్న్ తీసుకొని యెల్లో కలర్ మీద గ్రే కలర్ అండ్ రెడ్ కలర్‌ని పెయిరప్ చేశామండి. బికాజ్ కంప్లీట్ గ్రే కలర్ అయిన ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకి అర్థం కాదనమాట. క్లమ్జీగా ఉండిపోతుందనేసి కాంట్రాస్ట్ కలర్‌ని యూజ్ చేస్తూ ఇచ్చేసాము. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వస్తున్నాయి. అండ్ సైజ్ వచ్చేసి బ్లౌజ్ సైజ్ ప్రెజెంట్ 36 ఉంటుందండి. 10 కెన్ బి ఎక్స్టెండెడ్ టిల్ 44 వరకి వస్తుందనమాట. బ్లౌజ్ సైజ్ అయితే బ్యూటిఫుల్ ఉంటాయన్నమాట. లోపలైతే ఎక్స్టెన్షన్స్ కంపల్సరీ ఉంటాయి. సో, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో, గ్రాబ్ సూన్.